అసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో. బాబు గారు నమస్కారం అండి. మేడం నమస్కారం అండి. ఈ మధ్య మనం చూస్తున్నాం అన్ని కొత్త కొత్త పోకళ్ళు వచ్చేస్తున్నాయి. వాళ్ళని చూసి నేను కూడా కొత్తగా ఒక వెబ్ టీవీ పెట్టుకున్నాను, వామో టీవీ అని. సార్ మీరు కూడా ఎప్పుడైనా సరే వీలు చూసుకుని మా వామో టీవీకి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి సార్. ఏం లేదు సార్, మీరేమో జస్ట్ అనసూయ గారి దగ్గర ఉంటారు సార్, ఫోటో తీసుకుని నెట్ లో పెడతాను సార్. అనసూయను కొట్టిన నాగబాబు చూస్తే షాక్ అవుతారు అంటాను సార్. అందరూ ఇంట్రెస్టింగ్ గా టచ్ చేస్తారు సార్. మీరు మెల్లిగా భుజమే చేసి ఏమమ్మా అనసూయ బాగున్నా తల్లి. మేడం మీరు కూడా ఒకసారి ఇంటర్వ్యూకి రావాలి, మర్చిపోకూడదు. ఈ ఫోటో తీసుకుంటాను మేడం. అసిస్టెంట్ మీద చెప్పెత్తిన రోజా వాళ్ళు వీడియో నొక్కుతారు సార్. ఒరే నాన్న చెప్పు తెగిపోయింది కాస్త కుట్టి పెట్టరా. అనసూయ గారితో మొట్టమొదటి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేస్తాను సార్. ప్లీజ్ మేడం ఈ రోజు మీరు మా స్టూడియోకి రావాలి, ఇంటర్వ్యూ ఇవ్వాలి, మాకు మంచి పేరు రావాలి. రండి రండి రండి. మేడం ఇంటర్వ్యూ మొదలు పెడతామండి. తప్పకుండా. ఇది ఒకసారి గుటకలు మింగండి మేడం. గుటకలా? ఓకే. మీడియా అడిగిన ప్రశ్నలకి గుటకలు మింగుతున్న అనసూయ. అదేంటండి? భవిష్యత్తులో వాడుకుంటాం మేడం ఎప్పుడైనాను. భయపడుతూ చూడండి. మీడియా అడిగిన ప్రశ్నలకి బిత్తర చూపులు చూస్తున్న అనసూయ. మేడం ఇప్పుడు మేము ప్రశ్నలు అడుగుతూ ఉంటాం, మీరు కరెక్ట్ గా చెప్పాలి, ఓకేనండి? మొట్టమొదటి ప్రశ్న, మీ పెద్ద అబ్బాయి పెద్దోడా చిన్న అబ్బాయి పెద్దోడా? ఆ గుటకలు మింగుతున్నారు కదా, అది ఇక్కడ మేము వేసుకుంటాం అన్నమాట. తర్వాత ప్రశ్న మేడం, ఎవరి వల్ల జబర్దస్తికి ఉపయోగం లేదు? ఆన్సర్ డి అండి. మీరు డి అని చెప్పేసాను మేడం. నా గట్టి నమ్మకం ఆప్షన్ డి. ఎవరి వల్ల జబర్దస్తికి ఉపయోగం లేదు? ఏ రష్మి, బి రాకెట్ రాఘవ, సి ఆర్పి, డి అనసూయ. నిజాన్ని నిర్భయంగా చెప్పిన అనసూయ. వాట్ ఇస్ దిస్? తర్వాత ప్రశ్న వేస్తాను, డి అని చెప్పండి. చచ్చిన డి అని చెప్పండి. ఆప్షన్ సి. ఒకసారి చెప్పండి. ఆప్షన్ సి. ఆప్షన్ సి. ప్రశ్న ఏంటంటే జబర్దస్త్లో వేటికి ఎక్కువగా ఖర్చు అవుతుంది? ఆప్షన్ ఏ సెట్ కి, ఆప్షన్ బి లైటింగ్ కి, ఆప్షన్ సి రోజా మేడం మేకప్ కి. అక్కసు వెళ్ళగక్కిన అనసూయ. గారు అక్కసి వెళ్ళగక్కిన. కంగారు పడకూడదు. ఇంటర్వ్యూని ఎప్పుడు ధైర్యంగా ఫేస్ చేయాలి మేడం. మీరు ఇప్పుడు దోమ వాలింది ఇక్కడ. దోమను ఎలా కొడతారు మీరు? ఎక్కడ వాలింది? ఇక్కడ వాలింది. ఇక్కడ కర్ర ఏది? నువ్వు బయటికి రా ఒకసారి. ఏంటండి మీ గోళ? అనసూయ గారు వెళ్ళిపోతున్నారు, ఇంటర్వ్యూ అయిపోయింది. అనసూయ గారితో సెల్ఫీ దిగుతావు ఒకసారి? ఇప్పుడు ఆమెతో ఫోటో ఎందుకులేండి? ఫోటో తీసాను మేడం. ఇప్పుడు దీన్ని ఎలా వాడుకుంటారు? అంటే మా మామయ్య గారికి గుంటూరులో ఐఐఏ ఆసుపత్రి అని ఒకటి ఉందండి, అందులో ప్లాస్టిక్ సర్జరీలు చేస్తూ ఉంటారు అనమాట. ఈ ఫోటోని నెట్ లో పెట్టి ఆపరేషన్ ముందు అనసూయని ఈవిని చూపిస్తా, తర్వాత మిమ్మల్ని చూపిస్తా. మళ్ళీ నా జోలికి వచ్చావో? ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగి ఇలాంటి కాంట్రవర్సీ డైలాగులు పెట్టకంటే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. ఒక్కసారి కాంట్రవర్సీలో పెట్టి మీడియాలోకి వెళ్ళి నేను లక్షలు సంపాదించానంటే సోషల్ మీడియాలో అప్పుడు అంటావు. మాటలోనే సంపాదిస్తున్నారు, చేతుల్లో ఏం లేదు మీకు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ఎవడో టొకడాగాడు వస్తున్నాడే. బిజీగా ఉన్న వాళ్ళు ఎందుకు వస్తారు? గొట్టంగాడు వస్తున్నాడు, వెంకిగాడని ఉన్నాడు చూడు జబర్దస్త్ లో. ముఖం చిరాగ్గా ఉంటది, ఆడంగా వేసాలు వేస్తుంటాడు. ఏదో టైం బాగుండి లీడర్ అయిపోయాడు. ఇప్పుడు ఆడు వస్తున్నాడు, ఆడి నేను హైప్ చెయ్యాలంట. వచ్చాడు సార్. మీరెప్పుడు వచ్చారు సార్? నువ్వు మొదలు పెట్టగానే వచ్చాను రా. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. త్వరగా స్టార్ట్ చేయండి, అసలు 6 గంటలకు ఫ్లైట్ వెళ్ళిపోవాలి. ఏది చలి వేస్తే ఎలా వణుకుతారు సార్ మీరు? ఒకసారి ఇంటర్వ్యూ అడిగిన ప్రశ్నలు గజ వణుకుతున్న వెంకి. మొట్టమొదటి ప్రశ్న సార్, మీరు జబర్దస్త్కి ఎలా వచ్చారు? గుడ్ క్వశ్చన్. పొయ్యి మీద పాలు పెట్టాను, ఒకసారి పొంగిందమ్మా, వచ్చి చూడండి.
ఇంట్లో పెట్టుకున్నాను చూసారా స్టూడియో, చచ్చిపోతున్నానండి. ఏమనుకోకండి అసలు. సార్ ఎలాగో మీరు వచ్చేసారు కదా ఇండస్ట్రీలోకి, మీ ఎయిమ్ ఏంటి? యాక్చువల్లీ నా ఏమండి ఇంట్లో పిల్లాడు ఏడుస్తున్నాడు, మీ పిచ్చి క్వశ్చన్లు అడగకపోతే వాడిని వచ్చి చూడొచ్చు కదా. ఇప్పుడు నేను పిల్లాన్ని ఎత్తుకొని ఇంటర్వ్యూ చేస్తే మీకేనా ప్రాబ్లమా? వద్దు సార్, నా మాట ఏం పర్లేదు, నేను ఎత్తుకుంటాను కదండి. పిల్లని రమ్మనండి. ఎందుకు సార్ ఆ కష్టం? అయ్యో నాకు పిల్లలంటే చాలా ఇష్టం, నేను ఎత్తుకుంటాను. బుజ్జి బుజ్జి ఏడ్చింది ఈడ, ఈయన్ని నేను ఎత్తుకోవాలా? మరి ఇట్లా ఎత్తుకుంటావా, ఇట్లా ఎత్తుకుంటావా? జబర్దస్త్ లో మీ ఫేవరెట్ టీమ్ ఎవరు? వెంకీ మంకీస్ అండి. పిలవలేదు ఇంకా. తెలిసినా బాగుంది, దిక్కుమాల జవాబు ఇనే కంటే అదే బెటర్. ఇప్పుడు మా ఆవిడ పిలుస్తే చూడండి. ఏమండి బయట బట్టలు ఆరేసాను, వర్షం పడుతుంది, కాస్త అవి తీయండి. బయట బట్టలు ఆరేసాను, వర్షం పడేటట్టు ఉంది, కొంచెం తీయండి. దీన్నే పెళ్ళాం మనసు తెలుసుకోవడం అంటారు. వావ్, ఇంప్రెస్. తర్వాత ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పే వరకు నువ్వు లోపలికి వెళ్ళానుకో నీ కాళ్ళు విరగొడతా. చెప్తావా? పక్కా చెప్తాను. నాగబాబు గారి నవ్వు బాగుంటుందా, రోజా గారి నవ్వు బాగుంటుందా? చెప్పరా? ఇద్దరిది బాగుంటుంది సార్. ఏదో ఒక పేరు చెప్పు. ఇంటర్వ్యూ చేసేవాడి కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్న వెంకీ. ఏమండి వస్తున్నానే. టీ రెడీ అయిపోయింది, వచ్చి తీసుకెళ్లి వెంకీ గారికి ఇవ్వండి. టీ రెడీ అయిపోయింది, వచ్చి తీసుకెళ్లి వెంకీ గారికి ఇవ్వండి. ఆగరా, నీకెలా తెలుసురా? నువ్వే కదా పిల్లల మనసు అర్థం చేసుకోవాలన్నావు. ఎవరు పెళ్ళ మనసు వాళ్ళు తెలుసుకోవాలరా. ఊర్లో ఉన్నా నగి దాదా, నగి దాదా ఏంటి ఇలా వచ్చారు? మొన్న ఏంట్రా ఆగస్ట్ 15 కి పిల్లలకి బిస్కెట్లు ఎత్తుంటే నువ్వేమని పెట్టావురా? అదే బిస్కెట్లో మత్తు మందులు కలిపి పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నా నాగి దాదా అని పెట్టాను. నేను పెట్టానా? అంటే అది నా ఉద్దేశం ఏంటంటే వీడియో చూడలేదు మీరు. ప్రేమనే మత్తుని బిస్కెట్లో కలిపి హృదయాల్లో కిడ్నాప్ చేస్తున్నా నాగి. అది ఏది ముందే పెట్టొచ్చు కదా. చూడరండి చూడరండి. ఏమేం పెడుతున్నావురా నువ్వు? ఏమైందండి అలా కొడుతున్నారు? ఇంటర్వ్యూ పెడుతున్నాడు మా ఆయన అమ్మాయి కూడా అండి, ఏం తెలియదు, ఏం తెలియదు? పిచ్చి పట్టింది ఆయనకి. మరి ఏదైనా హాస్పిటల్ జాయిన్ చేసి కదమ్మా? చేయించానండి. ఇప్పుడు పక్కనే ఉన్న పరాయి మగాడితో పరాచకలాడుతున్న స్త్రీ. అయ్యా, ఒకసారి చెప్పు తీరా. తీసుకో. తగ్గిందా పిచ్చి? బాగా తగ్గింది. పదండి. నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఎవరిని వస్తే పిలు. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ, తెల్ల తెల్లారి దాకా చేయమన్నది కుంభమేళ. వీళ్ళిద్దరూ పక్క పక్క ఇళ్లలోనే ఉంటారు, కాకపోతే ఇద్దరికి అస్సలు ఇద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే కుమంటది. ఇద్దరు పోటా పోటీలుగా అందమైన అమ్మాయిల్ని ప్రేమించారు, అందమైన అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారు. ఇంకో విషయం తెలుసా? ఇద్దరికి ఈ రోజు మొదటి రాత్రి. సారీ, ఎవరికి వాళ్ళకే మొదటి రాత్రి.